ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినీ రంగంలో అంతులేని అభిమానుల ప్రేమను సంపాదించుకున్న ఆయన రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తుంటారు. తాజాగా ఆదివాసీ గ్రామస్తులకు పాదరక్షలను పంపిణీ చేసి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఈ నెల 7న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. అడవి తల్లిబాట అనే కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆదివాసీ గ్రామం పేదపాడుకు వెళ్ళగా అక్కడ ఆయనకు గ్రామస్తులు సాంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ చూసేందుకు పాంగి మిత్తు అనే వృద్ధురాలు కాళ్లకు చెప్పులు లేకుండా వచ్చింది. తమ గ్రామంలో అందరిది అదే పరిస్థితి అని తెలిపింది. దీనిపై వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామంలో ఎవరికైతే చెప్పులు లేవో వారి సైజులు తీసుకోవాలని సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆయన కార్యాలయం నుంచి పేదపాడు గ్రామానికి పాదరక్షలను పంపారు. ఈ నేపథ్యంలోనే గ్రామానికి చెందిన సుమారు 345 మందికి పవన్ కళ్యాణ్ కార్యాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి చెప్పులను పంపిణీ చేశారు. కాగా డిప్యూటీ సీఎం తమ పట్ల స్పందించిన తీరుపై గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.